వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అండర్ వీడియో. అండ్ చాలా మంది మన వీడియో చూసినా కానీ లైక్స్ అయితే చేయట్లేదు. సో గైస్, ఈ వీడియోకి నేను ఒక 300 లైక్స్ టార్గెట్ పెట్టాను. ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. అయితే మనకి జేవిడి సంబంధించిన రీసెంట్గా అయితే అప్డేట్స్ ఏమీ రాలేదు. అండ్ కొంతమంది స్టూడెంట్స్ అయితే లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, అండ్ బ్రో మాకు ఇంకా అమౌంట్ క్రెడిట్ కాలేదు, అండ్ మా డిస్ట్రిక్ట్లో ఇంకా అమౌంట్ క్రెడిట్ కాలేదని చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. అండ్ వాళ్ళందరికీ కూడా నేను ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను, అమౌంట్స్ పడతాయా పడవా అనేది. అయితే నేను లాస్ట్ 2 వీక్స్ నుంచి అయితే వాళ్ళకి మెయిల్ చేస్తూనే ఉన్నాను, వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ అయితే అవ్వలేదు. సో లాస్ట్గా అయితే నేను వాళ్ళ నెంబర్కి అయితే కాల్ చేయడం జరిగింది, వాళ్ళు కూడా ఎటువంటి రెస్పాన్స్ కాలేదు. అయితే మళ్ళీ ఒకసారి సచివాలయంకి వెళ్ళి సచివాలయంలో కూడా ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను, ఈ అమౌంట్స్ పడతాయా లేదా అని. అంటే వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ బిజీలో ఉన్నారు, ఎవరు కూడా రెస్పాన్స్ అవ్వటం లేదు అని అయితే క్లారిటీ ఇచ్చారు. అయితే నా ఒపీనియన్ ఏంటంటే మనకి అమౌంట్స్ అనేవి 99% క్లారిటీగా చెప్తున్నాను, అండ్ క్రెడిట్ అవ్వడం అయితే జరగదు అనేది క్లారిటీ ఇస్తున్నాను. ఎందుకనంటే మనకి అండ్ గత ప్రభుత్వంలో చూసుకున్నా ఈ ప్రభుత్వంలో చూసుకున్నా మనకి ఎలక్షన్స్కి ముందు ఎప్పుడూ కూడా వాళ్ళు ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్స్ అనేవి విడుదల చేయరు, పెండింగ్లో అయితే ఉంటాయి. మేబీ ఈ గవర్నమెంట్లో ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా ఒక 2 రోజుల ముందు విడుదల చేస్తే ఇంకా హ్యాపీ. కానీ మ్యాక్సిమం 99% ఈ అమౌంట్స్ అనేవి ఎవరి అకౌంట్లో కూడా క్రెడిట్ అవ్వడం అయితే జరగదు. అయితే వాళ్ళు బటన్ నొక్కారు అని చెప్తున్నారు, కానీ అది మనకి ఈ అమౌంట్ అనేవి ఎప్పుడు క్రెడిట్ అవుతాయి అనేది క్లారిటీగా అయితే చెప్పలేదు. వస్తాయి అంటున్నారు, కానీ అది ఎప్పుడు వస్తాయని క్లారిటీ లేదు. డెఫినెట్గా అయితే నేనైతే 99% అయితే చెప్పేస్తున్నాను, అమౌంట్స్ అయితే ఎవరి అకౌంట్లోకి అయితే క్రెడిట్ అవ్వడం అయితే జరగదు. ఎందుకంటే మనకి నెక్స్ట్ మంత్లో అండ్ ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఆ బిజీలో పడిపోయి ఈ అమౌంట్స్ గురించి ఎవరు కూడా ఆలోచించరు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మీకు కాలేజీ ఫీజు కట్టుకోవాలనుకుంటే మీ అమౌంట్తో మీరే కాలేజీ ఫీజు అయితే కట్టుకోండి. అండ్ ఇంకా ఎవరైనా అమౌంట్ క్లియర్ చేయాలనుకుంటే వాళ్ళు కూడా క్లియర్ చేసేసుకోండి. మళ్ళీ ఇదే ప్రభుత్వం నెక్స్ట్ ఇయర్ కూడా వస్తే, అండ్ మళ్ళీ ప్రభుత్వం అయితే నెక్స్ట్ ఇయర్ వస్తే ఇప్పుడు ఏ పెండింగ్లో అయితే పథకాలకు సంబంధించిన అమౌంట్స్ ఉన్నాయో, పెండింగ్ ఉన్న అమౌంట్ ప్రతిదీ కూడా వాళ్ళు ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే సీఎం వస్తే డెఫినెట్గా వాళ్ళు క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. అప్పటివరకు అయితే మీరు హోప్స్ అయితే పెట్టుకోకండి. డెఫినెట్గా మీరు మీ దగ్గర ఉన్న ఫీజుతో మీరు కట్టుకొని మీ కాలేజీకి అయితే వెళ్ళి సర్టిఫికేట్స్ అయితే తీసుకోండి. సో ఇదిగా క్లారిటీ అయితే ఇచ్చారనుకుంటున్నాను. ఒకసారి మీ యూనివర్సిటీకి వెళ్ళినా మీ కాలేజీకి వెళ్ళినా వాళ్ళు కూడా ఇదే సేమ్ ప్రాసెస్ అయితే చెప్తున్నారు. అండ్ చాలామంది స్టూడెంట్స్ దగ్గర ఫీజెస్ అయితే తీసుకుంటున్నారు, అండ్ అమౌంట్స్ పడవని వాళ్ళకి కూడా క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఓకే గైస్, అండ్ ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చారనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీకు పడతాయని ఛాన్స్ ఉంటే, నమ్మకం ఉంటే డెఫినెట్గా అయితే నాకు ఇన్ఫామ్ చేయండి. సో ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.